మునుగురు మండలంలోని ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా 27 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 27 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116,000 చొప్పున చెక్కులను అందజేయగా మొత్తం అంచనా విలువ 27,03,132 కాగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ అద్దంకి నరేష్, డిటి రామారావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు పీర్నాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు కోలపిన్ని మానస, కృష్ణవేణి, ఎస్కే రహీం, మాజీ సర్పంచ్ దొబ్బల వెంకటయ్య, మైనార్టీ అధ్యక్షుడు రహీం బాషా, 14 టైర్ అధ్యక్షులు దుగ్గంపూడి ఈశ్వర్ రెడ్డి, పాతూరి వెంకన్న, గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఎంఆర్ఓ నరేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, హాజరైనటువంటి ఈరోజు లబ్ధిదారులైనటువంటి 27 మంది అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు నమస్కారం. మన ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మునుగోడు మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఈ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 267 మందికి మొత్తం 349 మందికి 3,89,45,124 రూపాయలు ఈ పథకంలో చెక్కులు అందించడం జరిగింది. మన ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతా ఉంది మన ప్రభుత్వం. ఇవాళ ఏ ఎన్నికలు జరిగినా ఈ ప్రజా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ, నిన్న మన జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి మరి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఓట్లేసి దీవిస్తా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పెట్టే పథకం మన రాష్ట్రంలోనే అమలవుతా ఉంది. అది అందరూ కూడా నెల నెల చౌకా దుకాణంలో బియ్యం తీసుకుంటారు, కూడా తినాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి భావించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నారు, కోటేశ్వర తినే బియ్యం. అదే కాకుండా పేదవాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోతే సన్నబియ్యం రావని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ రేషన్ కార్డు కూడా మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. ఆర్థిక భారం నెల నెల తగ్గించింది మన గవర్నమెంట్. పేదవాళ్ళకు, రెక్కల మీద బతికే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించింది. అవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు, ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు మనం కట్టిస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్ళ కోట 3,500 ఇల్లు వస్తే అందరికీ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అధికారులు సర్వే చేసినారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 3,500 ఇల్లు. అవే కాకుండా స్పెషల్ కోట మళ్ళీ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడగగానే ఇంకా నాకు ఒక ఇల్లు అదనంగా కావాలి స్పెషల్ కోట అడగగానే మరో అదనంగా ఈ ఇల్లు ఇచ్చారు. మొత్తం ఫస్ట్ విడతలో 4,500 ఇల్లు మన పెనుకోట నియోజకవర్గంలో పేదవాళ్ళకి. ఈ 4,500 ఇల్లు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చూసి ఇల్లు వేయడం జరిగింది. నా కోటలో సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా. ఏప్రిల్లో మళ్ళీ నాకు వస్తాయి 3,500 ఇల్లు. మరి కొత్త కోట
3,500 వస్తున్నాయి. అందులో ప్రతి ఒక్కరికి ఈ మనుగూరు మండలం, మనుగూరు మున్సిపాలిటీ, రూరల్లో 14 గ్రామ పంచాయతీల్లో కూడా ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. మీ ఎమ్మెల్యేగా నేను అధికారంలో ఉంటాను. ఈ 3 ఏళ్లలో 3 విడతలుగా మనకు ఇందిరా బిల్లు వస్తాయి ఇతర వారికి. ఈ యొక్క 14 పంచాయతీలో మనుగూరు మున్సిపాలిటీలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టియాలనేది నాకు ఉన్నటువంటి ఆలోచన. ఆ విధంగా ఎంతమంది పేదవాళ్ళు వస్తే అంతమందికి అదనపు కోటా తీసుకొచ్చి పక్కా ఇల్లు కట్టిస్తానని మీ అందరికీ నేను సందర్భంగా మాట ఇస్తా ఉన్నా. ఈ రోజున 27 మంది పేదవాళ్ళు ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇవాళ ఆర్థిక ఇబ్బందులు, అధిక ధరలు, అనేక సమస్యలు ఉంటాయి. మీకు మధ్యతరగతి కుటుంబాలు, ఇంకా పేద కుటుంబాలు, అటువంటి వాళ్ళు బిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతారు, ఎన్ని కష్టాలు పడుతారో మీకు తెలియదు కాదు, మనందరికీ తెలుసు. అటువంటి కుటుంబాల్లో కూడా ఆడబిడ్డ పెళ్లి సంతోషంగా చేయాలని మన ముఖ్యమంత్రి గారు పథకాన్ని మరి ఎప్పుడు పెళ్లి చేసుకొని మీరు దరఖాస్తు పెట్టుకోవాలి, మీకు ఆడబిడ్డ పెళ్లి వెంటనే మరి మన గవర్నమెంట్ మంజూరు చేసిన నిధులు మీకు భరోసాగా, మీ కుటుంబానికి భరోసాగా, మీ కుటుంబంలో ఒక పెద్దన్నగా మన ముఖ్యమంత్రి గారు నిలబడతా ఉన్నారు. మీ ఎమ్మెల్యేగా నేను కూడా మీకు మాటిస్తున్నా. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా పేదలకు మేలు చేసే పథకాలు, పేదల కుటుంబాల్లో మరి వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా సంతోషంగా ఉండే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవే కాకుండా అనేక పథకాలకి చాలా అమలు చేస్తా ఉంది. వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలు, ఆర్టీసీ బస్సులో కూడా కూర్చున్నటువంటి అక్క చెల్లెళ్ళు ప్రయాణం చేసే ఉంటారు. దేశంలో ఎక్కడా లేదు. ఇవాళ మన చేతిలో డబ్బులు ఉంటేనే ఇంతకుముందు ఆర్టీసీ బస్సులో ఎక్కేది ఉండేది. ఇవాళ మన ఆడబిడ్డల చేతుల్లో డబ్బులు లేకపోయినా ప్రయాణం చేయాలని, ఖమ్మం పోయి రావాలన్నా బస్సు ఎక్కితే ఫ్రీగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ప్రయాణాలు చేస్తా ఉంటారు. అటువంటి పథకాన్ని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవగానే మొట్టమొదటి పథకం ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం. ఏదో కంటోన్మెంట్ పెన్నికి వచ్చినా కానీ కాంగ్రెస్ గెలిచింది, జూబిలీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. పంచాయతీ ఎన్నికల్లో మరి 70% తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన అంత అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు విశ్వసించి గెలిపిస్తా ఉంటారు. ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. కుటుంబం కాంగ్రెస్ మంచినీటి సమస్య పరిష్కారం కోసం 17 మనుగూరు మున్సిపాలిటీలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, బిడ్డీలు, రైలు కట్టడానికి గెలవగానే 20 కోట్లు మంజూరు చేయొచ్చు. పోయిన నెలలో మనం 15 కోట్లు మంజూరు చేయొచ్చు. అన్ని రైళ్లు కట్టాలి మన మనుగూరు మున్సిపాలిటీ. అదేవిధంగా మన వర్షాకాలం వరదలు వస్తే ఏ ఒక్క కుటుంబం కూడా వరద పైన పడవద్దని చెప్పేసి మన కట్టుబాగుని కోరిక చేయించినాం. అదే పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న పట్లవాగిని మనం కోరిక చేయించినాం. కోడిపుంజలో సంత సింగారం ఉన్న కోడిపుంజలో మనం కోరిక చేయించినాం. మన ఎన్ని వర్షాలు పడ్డా కానీ ఏ ఒక్క కుటుంబం కూడా వరద ముందుకు గురి కాలేదు. ఆ రకంగా మీ ఎమ్మెల్యేగా మనం సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ అందరి యొక్క దీవెనలు, ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యేగా ముందుకు పోవడం జరుగుతుందనే విషయాన్ని సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినటువంటి ఆడబిడ్డలందరికీ మరొక్కసారి మన ప్రజాప్రభుత్వం తరఫున మీ ఎమ్మెల్యేగా పెనుపాక నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన, మరి పార్టీ పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చెక్కులు అందుకున్న సందర్భంలో ఈ డబ్బులు మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని మీ అవసరాలకు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఆడబిడ్డలందరూ శుభాకాంక్షలు.